అయ్యో! నాకే పాపం తెలీదు. ఈ శ్రీవల్లి నా కూతురు కాదని చెప్తే మీకు ఎంత చెప్పినా ఎందుకో అర్థం చేసుకోవటం లేదు. ఇంకే విధంగా చెప్పాలి అని వైజయంతి తల బాదుకుంటూ ఉంటే అప్పుడే శ్రీవల్లి ఏడుస్తూ అమ్మా అంటూ వైజయంతిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇదొకటి అగ్నికి ఆజ్యం పోయటానికి ఇది మొదలు పెట్టింది కదా అని వైజయంతి మనసులో ఇంకా ఇంకా తిట్టుకుంటూ ఉంటుంది. అమ్మా నేనేం పాపం చేశానమ్మా? ఎందుకమ్మా నువ్వు నన్ను దూరం పెడుతున్నావు? నేను నీకు ఇష్టం లేకపోతే చెప్పమ్మా, నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. అంతేకాని నువ్వు నన్ను దూరం పెట్టకమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను అని శ్రీవల్లి ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. చూసావే శ్రీవల్లి ఎంతలా బాధపడుతుందో, అసలు నువ్వు మనిషివేనా? ఆడపుట్టిక ఎలా పుట్టావే అని సుధాకర్ తిడుతూ ఉంటే యువరాజ్, నిషి, కౌశికి, ధాత్రి, కేదార్ అందరూ కూడా తలొక మాట అంటున్నట్లు మనకి సైలెంట్గా చూపిస్తూ ఉంటారు. అయ్యో ఒక్కొక్కరు ఎన్నేసి మాటలు అంటున్నారు, నేను ఎంతలా ఏడ్చాలి, అసలు ఏంటి నాకు ఇలాంటి గతి పట్టింది అని వైజయంతి ఇంకా ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఏమే, ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను క్షమించేశారు కదా, ఇంకా ఎందుకే నువ్వు శ్రీవల్లిని కూతురుగా అంగీకరించటం లేదు? నువ్వు ఇలాగే మొండికేస్తూ శ్రీవల్లి నా కూతురు కాదని చెప్పావా, నేను నిన్ను ఇంట్లో నుంచి గెంటేసి విడాకులు ఇచ్చేస్తాను జాగ్రత్త అని సుధాకర్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అయ్య బాబోయ్, నన్ను గెంటేసే వరకు విడాకుల వరకు వెళ్ళిపోయిందా ఏంటి నా పరిస్థితి అని వైజయంతి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. అమ్మ శ్రీవల్లి ఏడవకు, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటాను అని కౌశికి ధైర్యం చెప్తూ ఉంటుంది. సమయానికి మీకు డౌట్ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగి ఉండేదో ఊహిస్తేనే చాలా భయంగా ఉంది జగదాత్రి అంటూ కౌశికి వెళ్ళిపోతుంది. ఏంటి యువరాజు, మీ అమ్మని ఇంకేం అనాలి అని నిషి అంటే, చాలానే అనాలి నిషి, ఏం చేద్దాం అని యువరాజ్ అంటాడు. తర్వాత ధాత్రి కేదార్ లాన్లో తిరుగుతూ ధాత్రి చూస్తుంటే శ్రీవల్లి పిన్ని కన్న కూతురు కాదనిపిస్తోంది అని కేదార్ అంటే, అవును కేదార్, కన్న కూతుర్ని ఎవరు కూడా అలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టరు కదా. వైజయంతి అత్తయ్య గారు అలా వాళ్ళ చేతుల్లో పెట్టారంటే కన్న కూతురు అయితే కాదని అనిపిస్తోంది. కానీ ఎవరన్నది మాత్రం ఆవిడ నోరు విప్పి చెప్పటం లేదు. మనం ఆవిడ నోటి నుండి నిజం రాబట్టాలి అని ధాత్రి అంటే, జేడీ కేడీలలాగా కూడా మనం వ్యవహరించి నిజాన్ని రాబట్టలేం కదా అని కేదార్ అంటే, అవును, ఆలోచిస్తే మార్గాలు ఎన్నో ఉంటాయి కేదార్, మనం ఖచ్చితంగా నిజం రాబడుతున్నాం అని ధాత్రి అంటే, చూస్తే నువ్వు ఏదో ప్లాన్ ఆలోచించినట్లే ఉన్నావు కదా ధాత్రి, ఏంటో చెప్పు అని కేదార్ అంటాడు. అప్పుడు ధాత్రి ఏదో ఒక ప్లాన్ వివరిస్తుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ధాత్రి, శ్రీవల్లి జన్మ రహస్యం తెలుస్తుంది అని కేదార్ అంటే, ఇప్పుడు ఆవిడ ఎలా చెప్పకుండా ఉంటారో మనము చూద్దాం పద కేదార్ అని ధాత్రి అంటుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయిపోయింది నా పరిస్థితి అని వైజయంతి ఏడుస్తూ ఉంటే అప్పుడే కౌశికి రావటంతో మళ్ళీ అమ్మి ఏదో ఒక పేర్లు పెట్టి నన్ను నిలదీయటానికే వచ్చింది అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. పిన్ని, మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారని అనిపిస్తోంది, చెప్పండి పిన్ని, శ్రీవల్లి మీ కన్న కూతురు కాకపోతే ఆ రహస్యం ఏంటి చెప్పండి, తర్వాత నిజం తెలిసినా కూడా మీరిప్పుడు చెప్పకపోతే నేనేమీ చేయలేని పరిస్థితి, ఇప్పుడు చెప్తే ఏదో ఒకటి చేసి కాపాడుతాను కదా అని ఎంత చెప్తున్నా కూడా వైజయంతి అస్సలు మాట వినకుండా, ఆ వనజ కూతురే అయినా కూడా పోలీసుల్ని చూసి వనజ ఎందుకు పారిపోయిందో నాకేం తెలుసు అని వైజయంతి అదే మాట చెప్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి నిజాలు బయటికి వస్తాయిలే కౌశికి అని చెప్పటంతో, సరే పిన్ని, ఎంత అడిగినా చెప్పటం లేదు, నేనైతే ఇంకేమీ చేయలేనని కౌశికి వెళ్తుంది. మళ్ళీ ఏదో ఒక మహత్తరమైన ప్లాన్ చేసి శ్రీవల్లి పీడ వదిలించుకోవాలి అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. నేను చేసిన దానికి వీళ్ళందరూ నా పక్కన కూర్చొని కాళ్ళు పట్టుకొని బతిమలాడతారనుకుంటే, ఆ జగదాత్రి కేదార్కి డౌట్ రావడం, జేడీ కేడీకి చెప్పడం, ఇదిగో ఇప్పుడు నేను మళ్ళీ ఇలా ఏడుస్తూ కూర్చోవటం అని వైజయంతి కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే నిషి వచ్చి, వదిన రేపు మనం నోములకి వెళ్తున్నాం కదా, కొత్తగా పెళ్ళైన మా చెల్లెలు కూడా వస్తోంది, మీరు జస్ట్ ఒక 25,00,000 ఇస్తే నేను ఘనంగా ఒక నెక్లెస్ కొని గిఫ్ట్గా ఇస్తాను అని నిషి చెప్తుంటే, ఒక్క నిమిషం ఆగుతావా అంటూ, జగదాత్రి మీరు మీ చెల్లికి ఏమైనా తీసుకున్నారా, నాకు చెప్పి తీసుకున్నారా అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు వదిన, మేమే తీసుకున్నాము, మేము దాచుకున్న డబ్బులతో ఏదో ఒక నెక్లెస్ తీసుకున్నాము అని చెప్పటంతో, విన్నావు కదా నిషి, నీవు ఏదైనా గిఫ్ట్ కొనాలనుకుంటే నీవు సంపాదించిన, నీ భర్త సంపాదించిన డబ్బులతో కొనుక్కో అని కౌశికి చెప్తుంది. అంటే ఈ ఇంట్లో నాకు ఉంటున్న విలువ ఇదేనా వదిన, నేను చేతులు చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందేంటి అని నిషి అంటే, చూడు, నీకు అసలు డబ్బు విలువ తెలీదు, నీ డబ్బు అయితే జస్ట్ 25,00,000 అని నువ్వు అసలు మాట్లాడవు, అయినా కూడా నేను నీకు డబ్బులే ఇవ్వనట్లు అలా మాట్లాడుతున్నావు ఏంటి నిషి?
నువ్వు బిజినెస్ చేస్తానంటే నేను నీకు 10,00,00,000 ఇచ్చాను. అది కూడా దివాలా తీశావు. నాకు పడని వాళ్ళతో చేతులు కలిపి మొత్తం లాస్ తెచ్చుకున్నావు. మరి నేను నీకు డబ్బులే ఇవ్వనట్లు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. బిజినెస్ అన్న తర్వాత లాసులు వస్తూ ఉంటాయి వదిన. అవన్నీ పట్టించుకుంటే ఎలా? అయినా కూడా నా భర్త చేసిన దాని వల్లే ఇతడికి ఏమీ చేత కాదు. ఇదిగో నేను మీ దగ్గర అడుక్కోవాల్సి వస్తుంది అని నిషి అంటే, నువ్వు మాట్లాడుతూ మళ్ళీ అబ్బుడిని ఎందుకు లాగుతున్నావు అని వైజయంతి అంటుంది. మధ్యలో మీరు మాట్లాడకండి. మీరు ఆస్తులు, బిజినెస్‌లు అన్నీ యువరాజ్‌కి అప్పజెప్పి ఉంటే ఇలా అడుక్కునే పరిస్థితి నాకు వచ్చి ఉండేది కాదు అని నిషి అంటుంది. అయినా బిజినెస్‌లో మీరు పెట్టిన దాంతో పోల్చుకుంటే మీరు నాకిచ్చిన ఆ 10,00,00,000 ఒక లెక్కనే కాదు అని నిషి అంటే, నేను పెట్టిన ప్రతి బిజినెస్‌లో కూడా లాభాలనే చూస్తున్నాను నిషి. నీలా నేను ఏ బిజినెస్‌లోనూ దివాలా తీయలేదు అని కౌశికి అంటే, వింటున్నారా? ఇదంతా మీ వల్లే అని నిషి అంటుంది. అలా అడుగు నిషి. యువరాజే కనుక సరిగ్గా ఉండి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. వాడు కూడా డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. ముందుకు వెళ్తూ ఉండేవాడు అని కౌశికి అంటుంది. చూస్తున్నారా? చూస్తున్నారా? అని నిషి అంటే, నాన్న అక్క నన్ను చాలా మాటలంటుంది. నేను భరించలేకపోతున్నా. మీరు నాకు డబ్బు ఇవ్వండి నాన్న అని యువరాజ్ అనడంతో, అదేంట్రా నేను భరించలేకపోతున్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్తావనుకుంటే ఇలా డబ్బులు అడుగుతున్నావేంటి? అని సుధాకర్ అంటే, నాన్న అని యువరాజు అరుస్తూ ఉంటాడు. అవును నాన్నని కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. మరి ఏమీ లేని నువ్వే ఇలా ఎగిరెగిరి పడుతూ ఉంటే అన్నీ తెలిసిన కౌశికి అన్న దాంట్లో తప్పేముంది? నేను కూడా కౌశికినే సపోర్ట్ చేస్తున్నాను. మీ అక్క ఏది చెప్తే అదే ఫైనల్ అని సుధాకర్ చెప్తాడు. నిషి, నువ్వు అనవసరంగా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు? ఆగు, నేను కొన్న నెక్లెస్ని నీకే ఇస్తాను. నువ్వే కొన్న విధంగా చెల్లికి ఇచ్చేద్దులే, ఉండు తీసుకొస్తానని రాత్రి వెళ్తూ ఉంటే, ఏయ్ ఆగువే, నువ్వు కూడా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావా అని నిషి అరుస్తూ ఉంటుంది. నిషి, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా? ఏదేదో అర్థం చేసుకోకు అని కేదార్ అంటే, మీ ముష్టి మాకేమీ అవసరం లేదు, కవర్ చేయాలని చూడకు కేదార్ అని నిషి అంటుంది. చూడు నిషి, గొడవ చేయకు, 10,00,000 ఇస్తాను అని కౌశికి అంటే, అసలు మీ దగ్గర నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను, నా చెల్లికి ఎలా కొనుక్కోవాలో నాకు తెలుసు అంటూ నిషి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేసి డబ్బులు తెచ్చుకుంటుంది అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. నిషి బాధపడకు అని యువరాజ్ చెప్తుంటే, అసలు అందరూ ఎలా మాట్లాడుతున్నారో నీకు అర్థమవుతుందా యువరాజ్? ఇదంతా నీ వల్లే. అసలు నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా నాన్న అస్సలు వెనుక ముందు ఆలోచించకుండా ఈ నిమిషం కోటి అడిగినా ఇచ్చేస్తాడు తెలుసా? నేను వెంటనే మా నాన్నకి ఫోన్ చేసి 25,00,000 అడిగి నెక్లెస్ కొంటాను అని నిషి అంటే, వద్దు నిషి ఫోన్ చేయకు అని యువరాజ్ అంటాడు. ఏంటి యువరాజ్, ఇప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడి పరిస్థితులన్నీ తెలిసిపోతాయనా? తెలియని వీళ్ళు ఎంత మాత్రం నన్ను చూసుకుంటున్నారో మా నాన్నకి మా అమ్మకి కూడా తెలియాలి కదా అంటూ నిషి వెంటనే రేఖకి ఫోన్ చేస్తుంది. చెప్పు నిషి, రేపు వస్తున్నారు కదా అని అనడంతో, ఆ వస్తున్నామమ్మ, నాకు అర్జెంటుగా 25,00,000 కావాలి, నాకు పంపివ్వు అని నిషి చెప్తుంటే, మీ నాన్నగారితో మాట్లాడు అని రేఖ ఫోన్ని భరద్వాజకి ఇస్తుంది. ఆ చెప్పమ్మా నిషి అని భరద్వాజ్ అనడంతో, నాన్న నాకు 25,00,000 కావాలి అని నిషి అంటుంది. ఏం జరిగిందమ్మా అని భరద్వాజ్ అనడంతో, ఏంటి నాన్న ఇక్కడ నన్ను అందరూ ఏదోలా చూస్తున్నారు, ముందు 25,00,000 ఇస్తావా లేదా అని నిషి అంటుంటే, నేను నీకు 25,000 కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది, మొత్తం అకౌంట్స్ అన్నీ సీజ్ చేసేశారు, కాబట్టి నువ్వేమీ గొడవలు పెట్టుకోకు. నువ్వేదైనా అంటేనే కదా వాళ్ళు నీతో గొడవ పడేది, కాబట్టి నువ్వే సర్దుకుపోతూ ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేయటంతో చా అంటూ నిషి రగిలిపోతూ ఉంటే అటుగా వెళ్తున్న ధాత్రి మొత్తం విని షాకింగ్గా వింటూ ఉంటుంది.